వెల్కమ్ టు చిరునేటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మేమైతే మా టీం అంతా కూడా కోలాటం వేయడానికి వీళ్ళంతా కూడా వినాయక మాల అయితే వేసుకున్నారండి స్వామివారికి. ఆ వినాయక మాల ముడుపు కట్టుకుని వెళ్ళటం జరుగుతుంది వీళ్ళంతా కూడా. ఇప్పుడు స్వామివారి బ్రహ్మోత్సవాల గురించి మా లేడీస్ మీకు 2 మాటలు. స్వామివారి బ్రహ్మోత్సవాల గురించి మీ మాటల్లో చెప్పండి. నమస్తే అండి. ఈ స్వయంభూగా వెలిసిన వరసిద్ధి వినాయకుడు ఈయన దగ్గర మేము ఈ కోలాటం ఆడటం అన్నది అసలు మనసుకి ఎంత ఆహ్లాదకరంగా ఉందో నేను చెప్పలేనండి, వర్ణించలేను. దట్టు నా ఫ్రెండ్స్ అందరితో కలిసి మేము ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చాము. ఆ ప్రోగ్రాంలో భాగంగా మేము ఇక్కడికి రావాలి అనుకున్నది ఆ వరసిద్ధి వినాయకుడు మాకు ప్రసాదించిన వరంగా మేము ఫీల్ అవుతున్నామండి. అసలు చాలా బాగుంది. నిన్న దర్శనం బాగా అయింది. ఈరోజు అయితే అసలు ఆ వినాయకుడు ఎలా ఉన్నాడంటే బుజ్జి గణపల్లా మాకు చాలా బాగా నచ్చాడండి. దర్శనం కూడా మాకు తొందరగానే ఇచ్చారు. ఇక్కడ దేవస్థానం వాళ్ళందరూ కూడా ఈరోజు అసలు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి. నిన్న వచ్చేసి మాకు వాహనానికి చంద్రప్రభ వాహనానికి మేము కోలాటం ఆడాము. వాళ్ళు చాలా ఇచ్చేసారు, మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేశారు. ఈరోజు వచ్చేసి కల్పవృక్ష వాహనం అండి. ఈరోజు సాయంత్రం మేము దాన్ని కూడా చూసి చేసి ధరించి మేము ధన్యజీవులు అవుదామండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ దుర్గాని. ఈరోజు కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు మాకు సేవలో భాగంగా 2వ రోజు ఈ రెడ్ శారీ అయితే కట్టుకున్నామండి. ఇలాగ ఒక్కొక్కరం అయితే రెడీ అయినాము. అలాగే ఇప్పుడు నేను మేమందరం కూడా ఒకసారి ఇప్పుడు చూపిస్తాను.